నమస్తే, నేను మీ అవార్ శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కు స్వాగతం. పవర్ లిఫ్టింగ్ అనగానే టక్కున గుర్తొచ్చేది మంగళగిరి. తొలినాళ్లలో శేషగిరిరావు మాస్టర్ గారు, గుమ్మడి పుల్లేశ్వరరావు గారు ఇక్కడ బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాంశాలను మంగళగిరి ప్రాంతంలో పరిచయం చేశారు. తర్వాత కాలంలో మంగళగిరి పవర్ లిఫ్టింగ్లో అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకురావడంలో అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ షేక్ సందాని కృషి ఎంత చెప్పినా తక్కువే. ఇక మంగళగిరిలో మార్చి 10వ తేదీ సాయంత్రం గుమ్మడి పుల్లేశ్వరరావు పవర్ లిఫ్టింగ్ జోన్ ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవాన్ని అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ షేక్ సాదియా చేతుల మీదుగా జరగటం, ఆమె పవర్ లిఫ్టింగ్లో సాధించిన ఘన విజయాలకు స్ఫూర్తిగా ప్రారంభోత్సవ అతిథిగా ఉండటం విశేషం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ వి నిర్మల్ కుమార్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పూర్తి వివరాలు వీక్షిద్దాం. మా సన్నిహితులు శ్రేయాభిలాషులు అవ్వారి శ్రీనివాసరావు గారి మంగళగిరి టైమ్ ఛానల్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా మేము ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఫిట్జోన్ జిమ్ తరపు నుంచి ఫిట్జోన్ ద కంప్లీట్ ఫ్యామిలీ హెల్త్ క్లబ్ మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆత్మకూరులో తెనాలి రోడ్డు వాటర్ ప్లాంట్ వద్ద కీర్తిశేషులు గుమ్మడి పుల్లేశ్వరరావు మరియు కుమారి షేక్ సాదియా అల్మస్ పవర్ లిఫ్టింగ్ జోన్ ప్రారంభోత్సవం మార్చి 10వ తేదీ సాయంత్రం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. మంగళగిరికి పవర్ లిఫ్టింగ్ జోన్ రావటం వెనుక ఎవరెవరి కృషి ఉందనేది ఇక్కడ ప్రస్తావనాంశం. అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి సాదియా అల్మస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన సందర్భంలో ఆమెతో పాటు ఎమ్మెల్యే ఆర్కే, మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ మాజేటి, సందాని, రోటరీ ప్రతినిధులు ఉన్నారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ తరపున అప్పటి ప్రెసిడెంట్ డాక్టర్ వంశీకృష్ణ మంగళగిరిలో పవర్ లిఫ్టింగ్ అకాడమీ ఏర్పాటుపై పేపర్ ప్రజెంటేషన్ చేశారు. అదే విషయాన్ని డాక్టర్ వంశీకృష్ణ మంగళగిరి టైమ్స్తో పంచుకున్నారు. 2021-22లో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రోటరీకి మాకు ఒక ప్రపోజల్ రావటం జరిగింది. షేక్ సందాని గారు మా క్లబ్కి డైరెక్టర్గా ఉండి వాళ్ళ పాపని ఇంటర్నేషనల్ లెవెల్లో అథ్లెటిక్స్ పంపించడానికి, పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్కి పంపించడానికి తను మా దగ్గర నుంచి ఫండ్ కోరటం జరిగింది, స్పాన్సర్షిప్. సో మంగళగిరి క్లబ్, అలానే డెక్కన్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, అలా మా పీడీజీ రత్న ప్రభాకర్ గారు, మా టీం అందరం కలిసి తనని స్పాన్సర్ చేయటం జరిగింది. అలానే సాదియా కూడా గోల్డ్ మెడల్స్తో ఇండియాకి రావటం, మన ఆంధ్రప్రదేశ్ పేరు నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళటం జరిగింది. సో ఈ ప్రపోజల్తో మేము సీఎం గారిని కలవటానికి వెళ్తే సీఎం గారు తనకి ఒక 5 lakh రివార్డ్ ఇవ్వటం జరిగింది. ఆ టైంలో నేను ఒక చిన్న మెమరాండం తీసుకొని చీఫ్ మినిస్టర్ గారికి అందజేశాను. అదేంటంటే మంగళగిరికి కావాల్సింది పవర్ లిఫ్టింగ్ అకాడమీ. ఈ అకాడమీ ఉంటే ఎంతోమంది సాధ్యాలు ఆ అకాడమీ నుంచి డెవలప్ అవుతారు అని చెప్పి సీఎం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సీఎం గారు కూడా ఇమీడియట్గా ఇది నా టైంలో నేను డెఫినెట్గా చేస్తానని కన్సెంట్ ఇచ్చి లాస్ట్ వీక్ ఇది ఇనాగ్రేట్ జరిగిందండి. 2 days బ్యాక్ 56 lakhsతో పవర్ లిఫ్టింగ్ అకాడమీ సాదియా పేరు మీద మంగళగిరిలో ఎస్టాబ్లిష్ అయింది. సో ఇవన్నిటికీ ఒక చిన్న మేము ఇచ్చిన ఒక సర్వీస్ ప్రాజెక్ట్, సస్టైనబుల్ ప్రాజెక్ట్, అట్లానే దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుందని చెప్పేసి రోటరీ నుంచి మాకు ఇప్పుడే తెలుస్తుంది. దాన్ని ఇనిషియేట్ చేసుకున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఇక్కడ ఒక మంచి అకాడమీ డెవలప్ అయింది. రేపు ఫ్యూచర్ అథ్లెట్స్ అందరూ కూడా ఇక్కడి నుంచే ట్రైన్ అవుతారు. చాలామంది గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్గా మన మంగళగిరి ఖ్యాతి పెరుగుతుందన్న ఇదితో అసలు 2 రోజుల నుంచి నేను చాలా హ్యాపీగా ఉన్నా. మేము చేసిన రోటరీ క్లబ్ నుంచి ఒక ఇంపాక్ట్ఫుల్ ప్రాజెక్ట్. సో మంగళగిరికి ఒక ఇంత పెద్దగా అవుతుందని చెప్పేసి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐఎమ్ వన్స్ అగైన్ థ్యాంకింగ్ చీఫ్ మినిస్టర్ గారు, అలానే ఎమ్మెల్యే గారు, అండ్ ఆల్ ది బెస్ట్ సాదియా. థ్యాంక్ యూ అండి. మార్చ్ 10న మంగళగిరిలో పవర్ లిఫ్టింగ్ అకాడమీ అనేది ఓపెనింగ్ జరిగింది. ఈ అకాడమీ ఓపెన్ చేయడానికి ముఖ్య కారణం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత మంచి అకాడమీని మాకు కల్పించినందుకు
వీళ్ళిద్దరిని చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పుడు వరకు నేను చేసిన ప్రాక్టీస్ ఒక ఎత్తు అయితే, రాబోయే కాలంలో చేసే ప్రాక్టీస్ ఇంకో ఎత్తు. ఆ మంగళగిరి అకాడమీలో ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేసి, నేనే కాకుండా నాలాగా ఇంకా తోటి వేరే వాళ్ళకి కూడా మంచి ప్రాక్టీస్ చేయించి, మా నాన్నగారి ఆధ్వర్యంలో ఇంకా మన దేశానికి మన రాష్ట్రానికి మంచి పేరు తెస్తాము. ఇప్పుడు వరకు మన జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంచి సౌకర్యం అనేది అకాడమీ అనేది కల్పించారు. అలాగే నాకు ఫ్యూచర్లో జాబ్ కూడా ఇప్పిస్తే నేను ఆయనకి రుణపడి ఉంటాను ఎప్పటికీ. ఇలాంటి మంచి అకాడమీని మాకు ఇచ్చినందుకు మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంత మంచి అకాడమీ ప్రారంభోత్సవం చేసినందుకు, నా చేతుల మీద ఓపెనింగ్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే నేను స్ఫూర్తిగా తీసుకొని ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి మెడల్ సాధిస్తాను. ఈ ముఖ్య కారణం ఇప్పుడు నేను ఈ స్థాయికి రావడానికి ముఖ్య కారణం మా తల్లిదండ్రులు. అయితే రాబోయే ఇంకా ఫ్యూచర్లో నేను ప్రాక్టీస్కి సాధించడానికి కారణం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, అలాగే మన కమిషనర్ గారు అవుతారు. నేను వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. 50 నుంచి 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చాలా చక్కగా మన రాష్ట్రంలోనే లేని విధంగా అకాడమీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ అకాడమీ నా డాటర్ సాదియా అల్మాస్ చేతుల మీదుగా ఓపెనింగ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి సాదియా అల్మాస్ మరి ఎన్నో అంతర్జాతీయ జాతీయ స్థాయిలో పథకాలు సాధించినందుకు మరి ఈ అర్హత సాదియా అల్మాస్కి వచ్చిందని నేను మనస్ఫూర్తిగా చాలా సంతోషపడుతున్నాను. మరి అవకాశం ఇచ్చి మంగళగిరిలో అకాడమీ కట్టడానికి ఏర్పాట్లు చేసిన మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, అలానే మన ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి, ఎమ్మెల్సీ మురళీ హనుమంతరావు గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మరి మున్సిపల్ సిబ్బందికి, మరి మా అందరికీ సపోర్ట్ చేసిన మంగళగిరి ప్రజలందరికీ నేను చాలా ధన్యవాదాలు తెలుస్తున్నాను. మరి గత 20 సంవత్సరాల నుంచి ఎంతోమంది క్రీడాకారుల్ని తయారు చేశాను. పవర్ లిఫ్టరు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళని తయారు చేసి చాలామంది మన స్టూడెంట్స్ కూడా వేరే వేరే ఊళ్ళల్లో వాళ్ళు కూడా సెటిల్ అయ్యి కొంతమంది జాబుల్లో ఉన్నారు. కొంతమంది జిమ్లు కూడా ఏర్పాటు చేసుకొని ఫిట్ జోన్ అనే పేరుతోనే వాళ్ళు జిమ్లు నడుపుతున్నారు. మరి ఇంత మంచి అవకాశం ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరి ఇప్పుడు దాకా ఈ గత 20 సంవత్సరాల నుంచి నేను పవర్ లిఫ్టింగ్ని మంగళగిరికి, మన జిల్లాకి, మన రాష్ట్రానికి ఎంతో చక్కగా గొప్ప రిజల్ట్ని తీసుకొచ్చాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని మరి సాదియా చేత ఓపెనింగ్ చేయించినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ముందు ఇంకా చాలామంది మంగళగిరిలో పవర్ లిఫ్టింగ్ క్రీడాకారులను తయారు చేసి, అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, చాలామందిని తయారు చేసి మన మంగళగిరికి, మన దేశానికి, మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తానని నేను కోరుకుంటున్నాను. మరి గత 30-40 సంవత్సరాల నుంచి మంగళగిరిలో మన గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ సెక్రటరీ గారు గుమ్మడి పుల్లేశ్వరరావు గారు ఇప్పుడు స్వర్గస్థులైనారు. మరి ఆయన పేరు మీద కూడా ఈ అకాడమీ పెట్టడం, మరి సాదియా చేత ఓపెనింగ్ చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ మంగళగిరికి పవర్ లిఫ్టింగ్ మంచి చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఎప్పుడూ అలాగే ఉండేటట్టుగా నేను ప్రయత్నం చేస్తాను. మళ్ళీ మన గుమ్మడి పుల్లేశ్వరరావు గారు సెక్రటరీగా గత 30 సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించి మరి గుంటూరు జిల్లాలో చాలామంది క్రీడాకారులని ఎంతో సపోర్ట్ చేసి మంచి స్థానానికి వాళ్ళు అంతర్జాతీయ జాతీయ స్థాయిలో వెళ్ళే రకంగా చాలామంది క్రీడాకారులని సపోర్ట్ చేశారు. మరి సేమ్ మేము కూడా ఆయన లేనప్పటికీ కూడా మేము కూడా అలాగే ఉండి మన మంచి ఇంకా ముందు చాలా గొప్పగా క్రీడాకారులని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తయారు చేస్తాము.
Audio.